యాదాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం నుంచి వెంకటాపురం వెళ్లే రహదారిపై వేల సంఖ్యలో ఇసుక లారీలు నిలిచిపోవడంతో తీవ్ర ట్రాఫిక్ ఏర్పడింది. అంబులెన్స్లు ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ గిరిజన సంఘాలు అధికారుల మీద మండిపడ్డారు. కనీసం ఒక బైక్ కూడా వెళ్లకుండా రోడ్డు మధ్యలో లారీలు నిలిచి ఉన్న అధికారులు చోద్యం చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క తుర్బాక బ్రిడ్జ్ కూలిపోయి ఆలుబాక కల్వర్టు పనులు నిలిచిపోయినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. భద్రాచలం డివిజన్లో ఈరోజు చెర్ల మండలం కత్తిగూడెం గ్రామంలో వేల లారీలు రోడ్ల మీద నిలిచిపోయి ఇటు చెర్ల నుంచి వెంకటాపురం వెళ్ళే ప్రధాన రహదారిలో ఈరోజు వెంకటాపురం నుంచి వచ్చే అంబులెన్స్లో ఒక గర్భవతి లారీ లాగిపోయి ట్రాఫిక్ జామ్లో ఇరుక్కబోయి ఇబ్బంది పడుతున్న క్రమంలో అక్కడున్న ప్రజలు స్థానికంగా ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేయించారు. ఇట్లా గత నెల రోజుల నుంచి చూసుకుంటే వేల లారీలు రోడ్ల మీద నిలిపేసి ఉన్నారు. ఇటు వెంకటాపురం నుంచి వచ్చే లారీలు కానీ ఇటు చెర్ల నుంచి వెళ్ళే వెహికల్స్ కానీ ఆటంకం కలిగి మధ్యలో ట్రాఫిక్ జామ్ అయిపోయి రోజు గంటలు ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. తక్షణమే ఆ లారీలను నిలుపుదల చేయాలి. దీని మీద ఇంతకుముందు ఎమ్మెల్యేలను కలిసాం, మంత్రులను కలిసాము, అధికారులను కలిసి కూడా రిప్రజెంటేషన్లు చేసినా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా తక్షణమే అధికారులు స్పందించి రోడ్ల మీద లారీలు లేకుండా చేయాలని చెప్పి ఇక్కడున్న